దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 7వ తేదీ 2026వ సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి, మనము సందేహింపక, రెండు తలంపుల మధ్య ఉండక, స్థిరమైన విశ్వాసముతో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంతో బాధ, విచారము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దిదుమ అనబడిన తోమ. ఎందుకు తోమాను దిదుమ అన్నారు? దిదుమ అనగా కవల, అంటే కవల పిల్లలు అంటారు కదా, అట్లా, లేదా జంట అని అర్థము. అయితే ఇతని గురించి దిదుమ అనే మాట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలోనే ఉపయోగించబడింది. 3 సార్లు ఉపయోగించబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో లాజరు గురించిన ఉదంతాన్ని వివరిస్తూ దిదుమ అనబడిన తోమ అని రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 29 వచనాల మధ్యలో మరి ఒకసారి పునరుద్ధానానికి రుజువును పొందినట్లుగా ప్రభు అయిన యేసు ఆయనను ప్రత్యక్షపరుచుకోవటానికి తోమా యొద్దకు, మిగిలిన శిష్యుల యొద్దకు మరి ఒకసారి వచ్చినప్పుడు ఈ విషయం రాయబడింది. మూడవసారి యోహాను సువార్త చివరి అధ్యాయమైన 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా శిష్యుల బృందము అనగా పేతురుతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులతో పాటు తోమా ఉన్నాడు గనుక అక్కడ కూడా దిదుమ అనే మాట ఉపయోగించబడింది. అయితే ఎందుకు దిదుమ అంటే అతని పేరు జంట లేదా కవలలు అనర్థం. సందేహానికి విశ్వాసానికి మధ్య ఉన్న ద్వంద్వ స్వభావాన్ని సూచించేదిగా అలంకారంగా ఈ మాట ఉపయోగించబడింది. ఎంతో విచారం కదా. సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు యుగయుగములు బ్రతకలేదు, వందల వేల సంవత్సరాలు బ్రతకలేదు, కానీ కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. ఆ 33.5 సంవత్సరాలు కూడా మొత్తం సువార్త చేయలేదు, కానీ కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. ఆది అంతమైన దేవుడు, అనంతుడైన దేవుడు కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్య చేయించు ఉన్నప్పుడు 12 మందిని, కేవలము 12 మందిని ఏర్పరచుకున్నారు. వారిలో ఈ దిదుమ అనబడిన తోమ ఒకడు. సర్వశక్తిగల దేవునితో పాటు కలిసి భోజనము చేసే, ప్రయాణము చేసే, ఆయన పక్కన నిల్చునే గొప్ప ధన్యత తోమా సంపాదించుకున్నాడు. దేవుని కృపను బట్టి ఆ గొప్ప ఆశీర్వాదం అతనికి కలిగింది. ఎన్ని అద్భుతాలు చూచాడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చాడు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు సముద్ర తీరమున ఉన్నారు. అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు. అయితే సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథములో ఆయన పాదముల మీద పడిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. వారిలో ఈ యాయిరు ఒకడు. అతడు అంటున్నాడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమలాడుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మీద ఎంత విశ్వాసమో చూడండి. ఒక యాయిరనే అధికారి, సమాజ మందిరపు అధికారి, అందరూ ప్రభువు మీద కోపముతో రగిలిపోతూ ఉన్న సమయంలో ఇతడు విశ్వాసం ఉంచాడు. పైగా అందరూ ప్రభువును అణగద్రొక్కాలని చూస్తుంటే ఇతడు వెళ్ళి ప్రభు పాదముల మీద పడ్డాడు. అదేదో 4 గోడల మధ్యన కాదు, అదేదో రహస్యంగా నికోదేము వలె రహస్యంగా వచ్చి కలవటం కాదు, పబ్లిక్గా
అందరి ఎదుట సాష్టాంగపడి ఆయన పాదముల మీద పడి ఆయన పాదములు పట్టుకుని బ్రతిమలాడుచూ ఉన్నాడు. అయితే ప్రభు సరే నేను వస్తాను అని అతనితో పాటు వెళుతుండగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఈలోపు ఆమెతో ప్రభు మాట్లాడుతూ ఉండగా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పి ఆమెను సమాధానపరుస్తూ ఉండగా కొంతమంది వచ్చారు. ఏమని చెబుతూ ఉన్నారంటే, ఆ సమాజ మందిరపు అధికారి ఇంట నుండి వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అన్నారు. అయితే ప్రభు అయిన యేసు భయపడకు, విశ్వాసం మాత్రముంచు, నమ్మిక ఉంచు అని చెప్పారు. ఇంటికి వెళ్ళి తలీ తాకుమి అని పలికి ఆమెను బ్రతికించారు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నానంటే, ఈ విషయాన్నంతా కూడా ప్రభువు పక్కన ఉండి తోమా చూచాడు. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు ఏ విధంగా లేపాడో చూచాడు. లాజరు చనిపోయి 4 దినములుగా సమాధిలో ఉండి కంపు కొట్టుతున్న లాజరు బయటకు రా అని పిలిచినప్పుడు ప్రేత వస్త్రములతో అతడు ఏ విధంగా బయటకు వచ్చాడో కళ్ళారా చూచాడు. అదేవిధంగా ప్రభు అయిన యేసు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000కు పంచిపెట్టినప్పుడు ఆ రొట్టెలు పంచిన వారిలో మిగిలిన రొట్టెను తన చేతులతో ఏరినవాడు తోమా. సముద్రమును గాలిని గద్దించగా గలిలయ సముద్రములో సేన అని దయ్యం పట్టిన వారిని స్వస్థపరచడానికి ప్రభు ప్రయాణమై వెళుతున్నప్పుడు కలిగిన గొప్ప తుఫానును ఆయన మాట చేత నిమ్మళపరిచినప్పుడు ఆ నావలో ప్రభువుతో పాటు ఉన్నాడు. అదేవిధంగా ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చూశాడు, చేశాడు, అనుభవించాడు. ఇన్ని ఘనమైన గొప్ప అనుభవాలు కలిగిన తోమా ప్రభు అయిన యేసు తిరిగి బ్రతికారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు అంటే నమ్మలేకపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత విచారం. అందుకనే ప్రభు అన్నారు, తోమా 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగావయ్యా, ఎన్ని అద్భుతాలు చూసావు, ఎన్నో అద్భుతాలు నువ్వు కూడా చేసావు. ఇంకా విశ్వాసివిగా ఉండొద్దు నాయన, అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, పునరుద్ధాన దినమున మనము మగ్దలేని మరియ గురించి ధ్యానించాము. ఆమె సంపూర్ణ విశ్వాసంలో ప్రభువును వెంబడించింది. 2వ దినమున అల్ప విశ్వాసి అయిన నిన్నటి దినమున పేతురు గురించి ధ్యానించాము. పేతురును వెతుక్కుంటూ తిబిరే సముద్ర తీరమునకు ప్రభువు వచ్చాడు. ఇప్పుడు 3వదిగా అవిశ్వాసి అయిన తోమా, మొదటిగా సంపూర్ణ విశ్వాసి అయిన మగ్దలేని మరియ, 2వ కేస్ అల్ప విశ్వాసి అయిన పేతురు, ఇప్పుడు 3వదిగా అవిశ్వాసి అయిన తోమా. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఏ కోవలోకి చెందిన, ఒకవేళ క్రైస్తవుడిగా పుట్టి పెరుగుతూ ఉన్నావేమో, క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నావేమో, కానీ నీ ఫ్రెండ్స్ ప్రభావం వల్ల, నీకు తెలిసిన సైన్స్ టెక్నాలజీ వలన, నీకున్న ఏఐ పరిజ్ఞానం వలన, నీకు తెలిసిన లోకజ్ఞానం వలన పునరుద్ధానం ఎలా సాధ్యమవుతుంది, ఏదో పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి గొర్రెల్లా మనం ఫాలో అవుతున్నాం అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా సహోదరి, అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఎంత విచారం. పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఇక ప్రభువులో విశ్వాసము లేనట్లే. చూడండి, 30 కిలో ఆ మెదడు ఉండే మనిషికే అంత ప్రజ్ఞ ఉంటే, అంత జ్ఞానం ఉంటే, అంత ఆలోచన ఉంటే, అంత రీజనింగ్ ఉంటే, అంత లాజిక్స్ ఉంటే, మరి కొన్ని కోట్ల ప్రజల తలలలో మెదళ్లను పెట్టిన దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి. నీకున్న 25, 30, 40, 50 సంవత్సరాల జ్ఞానముతో, చదువుతో, అనుభవంతో అనంతుడైన దేవుని యొక్క శక్తిని కొలవగలవా? అనంతుడైన సర్వశక్తి గల దేవుని ఆలోచనలను నీవు లెక్కింపగలవా? అందుకనే యోబు గ్రంథంలో దేవుడు 2 అధ్యాయాలు మాట్లాడేసరికి 42వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత నన్ను నేను అసహ్యించుకుని బూడిదలో పడుతూ ఉన్నాను అంటున్నాడు యోబు.
ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ జ్ఞానము ఒకవేళ విశ్వాసానికి అడ్డొస్తుందా? అందుకనే పరిశుద్ధ గ్రంథం చక్కని మాట చెప్తుంది. మీరు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన విశ్వాసము, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఈరోజు మంచి అంటారు, రేపు చెడు అంటారు. ఈరోజు చాలా మంచిది అంటారు. చూడండి ఎన్నెన్ని రకరకాలు వస్తున్నాయి. చిన్నప్పుడు పాలు తాగితే ఎంతో మంచిది అన్నారు. ఇప్పుడు పాలు తాగితే మంచిది కాదు, వద్దొద్దు అంటున్నారు. ఒకప్పుడు గ్రుడ్లు తింటే ఎంతో ఆరోగ్యం అనేవారు. ఇప్పుడు కోడి గ్రుడ్లు తింటుంటే వద్దు వద్దు మంచిది కాదు అంటున్నారు. ఎన్నో రకాలు. ఒకప్పుడు రిఫైండ్ ఆయిల్ ఎక్కువ వాడితే కొలెస్ట్రాల్ వస్తుందన్నారు. మొన్న ఈ మధ్యన ఏదో రిపోర్ట్ చదివాను, అదంతా ఉత్తిదే. రిఫైండ్ ఆయిల్కి కొలెస్ట్రాల్కి సంబంధమే లేదు అని ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఎన్ని రకాల మార్పులు మనుష్య జ్ఞానంలో కలుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జ్ఞానము నీ అవిశ్వాసానికి కారణమవుతుందేమో. అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. ప్రభు యొక్క పునరుద్ధానము సత్యము. ఎంత సత్యమంటే ఆయన చనిపోయాడేమో అనుకుని ఈ తోమయే భయపడ్డాడు, నమ్మలేదు. అదే తోమ భారతదేశానికి వచ్చి మెడ్రాస్లో ఇప్పుడు మనం ఆయన యొక్క సమాధిని చూడొచ్చు. అతడు ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డాడు, ప్రభు కొరకు చనిపోయాడు కూడా. ఇది చారిత్రక సత్యము. ప్రభు చనిపోయాడని తలుపు వెనక తలుపులు వేసుకుని దాక్కుని ప్రభు బ్రతికాడని చెప్పినా నమ్మని ఈ తోమ ప్రభు కొరకు ప్రాణం పెట్టాడంటే ఆయన బ్రతికాడు, తోమాకు కనబడ్డాడు. గనుకనే తోమ, ప్రభువా నీవు మరణంలో నుండి తప్పించే సర్వశక్తిగల దేవుడవు కాబట్టి నాకు ఇంకా మరణం అంటే భయం లేదు నాయన. ఒకప్పుడు బంధిస్తారేమో అని భయపడిన వారు ఇప్పుడు చంపేస్తారని తెలిసి కూడా వారు పరిచర్య చేశారు. భారతదేశం వచ్చి పరిచర్య చేశాడు. ఒక అబద్ధం కొరకు ఎవరైనా చనిపోగలరా? ఒక అబద్ధం కొరకు ఎవరైనా ప్రాణాలు అర్పించగలరా? ఒక అబద్ధం కొరకు ఎవరైనా బళ్ళెముతో పొడవబట్టడానికి సిద్ధపడతారా? కానీ తోమా సిద్ధపడ్డాడు అంటే అతడు పునరుద్ధానుడైన ప్రభువును చూచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా పునరుద్ధానము గుర్చిన సందేహం నీలో ఉంటే ప్రభు పాదముల యొద్ద మోకరించు. ప్రభు నీకు బయలుపరచాల్సిన రీతిగా బయలుపరుస్తాడు. మెటుకు అవిశ్వాసివి కాక అవిశ్వాసురాలువి కాక విశ్వాసివై విశ్వాసురాలువై వర్ధిల్లాలి. ఇదే ప్రభు యొక్క గొప్ప ఆశ, ఆయన యొక్క నిత్య ప్రణాళిక. మరి ఆ ప్రణాళికలో నీవు భాగమేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, 3.5 సంవత్సరాలు నీతో పాటు ఉండి ప్రభువా నీవు చనిపోయిన వారిని లేపినప్పుడు పక్కనే ఉండి, సమాధిలోండి లాజరును పిలిచినప్పుడు ప్రక్కనే ఉండి, యాయేరు కుమార్తెను బ్రతికించినప్పుడు కళ్ళారా చూచి, ప్రభువా ఇవన్నీ చూచి కూడా తోమా అవిశ్వాసిగా మిగిలిపోయాడు. మీరు వచ్చి పలకరించే వరకు, ధైర్యపరిచే వరకు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనే వరకు ప్రభువా అతడు నమ్మలేదు. ఎంత విచారం నాయన. తర్వాత అతడు నమ్మి పునరుద్ధానుడైన నీవున్నావన్న ధైర్యముతో, మరణము కేవలం ఒక మార్గమన్న ధైర్యముతో, మరణమును జయించిన నీవు తోడై ఉండగా ప్రభువా నీ పరిచర్యలో అమరుడయ్యాడు. నీ పరిచర్యలో హతసాక్షి అయ్యాడు. మా భారతదేశానికి వచ్చి పరిచర్య చేశాడు, సువార్తను ప్రకటించాడు. ప్రభువా ఎంత గొప్ప మార్పు. ప్రభువా ఇంకా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరుగుతూ వారి స్నేహితుల ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల, లేదా వారు చదువుకున్న పుస్తకాల ప్రభావం వల్ల ప్రభువా ఇంకా నమ్మటానికి సందేహిస్తున్నారేమో, సంకోచిస్తున్నారేమో. అవిశ్వాసులు కాక విశ్వాసులై వర్ధిల్లే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రభువా రాసిన పిల్లలకు మంచి రిజల్ట్ దయచేయండి. ఎండలు ఎక్కువ అవుతుండగా నీ సన్నిధి తోడుగుంచి క్షేమము దయచేయండి. నీ కృపకు మమ్ములను మాకు కలిగిన సమస్తమును అప్పగించుకొనుచు యేసు నామములో
స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.